ఇక జగన్ ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా మారుస్తున్నారని, ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదంటూ కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో అమరావతి రాజధాని అంటూ చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడిందంటూ కూడా ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్లినటువంటి జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారంటూ కూడా తెలియజేశారు. ఇక మామిగన్ పేరుతో జగన్ నవ్వులపాలు అవుతున్నారని, కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధి చేస్తామంటే వైసీపీ నేతలు ఓరలేకపోతున్నట్టుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. హైకోర్టు ఊసరవెల్లి రోజుకు రంగు మార్చినట్టుగా దానికి అవసరానికి తగినట్టుగా రంగులు మార్చినట్టుగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు మాట మారుస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో దానికి మానసిక సంతులనం దెబ్బతిన్నట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. దళిత క్రైస్తవుల గురించి సుప్రీంకోర్టు ఇది దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధమైంది. రెండో వైపు మన రాష్ట్రం నుంచే హైకోర్టు చాలా స్పష్టమైన ఇది ఇచ్చింది. ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తి, దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మతం మారితే అతనికి కులం వర్తించదు, రిజర్వేషన్ లబ్ధి సాధ్యం కాదు అని అదే తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించిన విషయం కూడా మనకు తెలుసు, ఒక పాస్టర్ విషయంలో. కాబట్టి నిన్న మాట మాట్లాడేసి ఇవాళ హిందూ సమాజంలో వ్యతిరేకత వచ్చేసరికి పూర్తిగా ఇక్కడ క్రైస్తవీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ని చేస్తున్న